పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, మన జనసేన పార్టీ అధ్యక్షుడు గారు చేనేత కార్మికుల కష్టాలు తెలుసుకోవాలని చెప్పేసి మీ ముందుకు వచ్చారు. మీ కష్టాలు తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మీ కష్టాలు తీర్చడానికి ఆయన ఎప్పుడు ముందుంటారు. తప్పకుండా మీ కష్టాలన్నీ కూడా ఓపికగా తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఎవరైనా కానీ ఓపిక మీ కష్టాలన్నీ కూడా ఆయన తెలియజేయండి. అమ్మా తెలియజేస్తారా? ఒక్క నిమిషం మన రేఖ గారు మాట్లాడతారు. ఎమ్మినూరు పట్టణానికి విచ్చేసి మా చేనేత కార్మికుల సమస్యలు తెలియజేసుకోవడానికి వచ్చినటువంటి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మా చేనేత కార్మికులందరూ కూడా ఒకే ఒక్క కోరిక కోరుతున్నారు. ఏ ప్రభుత్వము చేయని న్యాయం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేస్తారని గట్టిగా నమ్ముతున్నారు. మా సమస్యలు తెలియజేయడానికి కోసం మహిళలు సైతం మీ దగ్గర చెప్పడానికి ఈరోజు వచ్చేసారు. 35,000 కార్మికులు ఉన్నప్పటికీ ఈరోజు కూడా పెన్షన్స్ సగం మాత్రమే వచ్చేసారు. వైసీపీ వాళ్ళు మగ్గాలు లేకపోయినా కూడా వారికి పెన్షన్ వస్తుంది, కానీ మగ్గం నేస్తున్నటువంటి మహిళలకు సైతం పెన్షన్ రాని పరిస్థితిలో ఉన్నారు సార్. వాళ్ళ కళ్ళు 30 సంవత్సరాలకే కనపడినటువంటి పరిస్థితి, కానీ వారికి ఉపాధి లేదు. దయచేసి వారి యొక్క సమస్యలు తెలియజేసుకుంటారని కోరుకున్నాను సార్. పార్వతిగా మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారము. మా చేనేత మగ్గాలు నేస్తాము, కానీ మాకు మగ్గాల డబ్బులు అందలేదు. 24,000 మా ఆయనకి బాగలేదు, కానీ మా మగ్గాలు నేసి కానీ మేము అలసిపోతాం, కానీ మాకు ఏది అందడం లేదు. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. ఈరోజు ఎమ్మిగనూరు పట్టణానికి విచ్చేసిన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మిగనూరు తరపున, చేనేత సంఘం తరపున, మన ఎమ్మిగనూరు ఆడవాళ్ళు చేనేత సంఘం తరపున మరియు మా చేనేత కార్మికులు అందరి తరపున, మన అభిమానుల తరపున, చిరంజీవి గారి అభిమానుల తరపున పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన చేనేత వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ఎమ్మెల్యేకి వచ్చినటువంటి సందర్భంగా మన బాధలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వినియోగించుకోవడానికి ఆయన ఈ సమస్యని కేంద్ర దృష్టికి తీసుకెళ్ళి మన చేనేతలకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మన ఎమ్మెల్యేరు ప్రజలందరినీ మేము మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాము. ముఖ్యంగా సార్, మన ఎమ్మెల్యేరులో చేనేత కార్మికులు 60% మంది ఉన్నారు, కానీ పరిశ్రమలు మూతపడడం వల్ల ఇప్పుడు దాదాపుగా 40% పడిపోయింది. 35,000 మంది చేనేత కార్మికులు ఉన్నారు మన ఎమ్మెగనూరులో. ఇప్పుడు వాళ్ళు చేనేతలు మగ్గాలు లేక, ముడి సరుకు లేక, పరిశ్రమలు లేక ఇప్పుడు ప్రజెంట్గా 2,000 మగ్గాలుగా పరిమితమైనారు. దాదాపుగా అందరూ వలస వెళ్ళినారు. ఎందుకు వలస వెళ్ళినారంటే సరైన సౌకర్యాలు లేవు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా శాశ్వత పరిష్కారం లేదు. మనకి స్పిన్నింగ్ మిల్లు మూతపడింది. మళ్ళీ YWCS అనేది చేనేత సంస్కారము వాది సరిగా నడవక, నూలు సరిగా ఉత్పత్తి చేయలేక గత ప్రభుత్వము 6 కోట్ల రూపాయలు మంజూరు చేసింది చేనేత కార్మికులకే. మళ్ళీ ఆ 6 కోట్ల రూపాయలు ఇంతవరకు సబ్సిడీ రుణాలు కానీ, పింఛన్లు కానీ, ముడి సరుకు కానీ, ఇతరత్ర సామాగ్రి కానీ, మగ్గాలకు కానీ ఎటువంటి ఇది న్యాయం చేయకపోవడంతో మన చేనేత కార్మికులందరూ ఆందోళన చెందుతున్నారు. మళ్ళీ ఈ సందర్భంగా ముఖ్యంగా ఏమిటంటే ఎమ్మెగనూరులో 2,000 మగ్గాలు ఉన్నాయి. ఆ 2,000 మగ్గాలు కానీ గత ప్రభుత్వము 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు. 2,250, ఇంతకుముందు 1,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు 2,250 రూపాయలు చేసినారు. అది కూడా కొంతమందికే పింఛన్లు కూడా చెందుతున్నాయని మేము తెలియజేసుకుంటున్నాం సార్. ఇంకోటి ఏమైందంటే సార్ కొంతమందికి ఏంటంటే కొంతమందికి బినామీగా రేషన్ కార్డులు, ఇది గుర్తింపు కార్డులు, చేనేత గుర్తింపు కార్డులు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు సార్. అర్హులైన వాళ్ళకి పింఛన్ రావడం లేదు సార్. దానిపైన మీరు కేంద్రీకరించాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏమైందంటే సార్ ఈ మనకి నూలు వచ్చినటువంటి సందర్భంలో కూడా పట్టు వస్త్రాలు కానీ, చేనేత వస్త్రాలు కానీ ఏవి నేస్తే కూడా మనకి గుర్తింపు లేదు. ఎమ్మెగనూరులో రాష్ట్ర స్థాయిలో కానీ, కేంద్ర స్థాయిలో కానీ ఏది గుర్తింపు లేదు.
మన ఎమ్మిగినూరులో నేసినవన్నీ గద్వాల ధర్మవరంలో వాళ్ళ పేర్లు వేసుకుని, కానీ పని మనది, ఫలితం వాళ్ళది. అలాగా ఉంది మన పరిస్థితి, చేనేత పరిస్థితి. మన చేనేత రంగాన్ని పూర్తిగా అందరినీ ఆదుకోవాలని మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాము. ఇంకో ముఖ్య విషయం ఏమంటే చేనేత బతుకులు ఎలాగున్నాయో అందరికీ తెలుసు సార్. ఒకటి రైతు వచ్చే ద్వితీయ స్థానం ఉంది, తృతీయ స్థానంలో మన చేనేత రంగం ఉంది. మన కంటి కనబడిన నూలు పోగులు చేసుకుంటూ ఇచ్చేస్తున్న వంటి కార్మికులకి మళ్ళీ ఉపాధి హామీ కానీ ఏదైనా సరే చేసి పింఛన్లు కూడా మనకి మత్స్యకార సంఘం వాళ్ళకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తున్నారు సార్. మళ్ళీ మన చేనేత వాళ్ళకి, ముసలి వాళ్ళకి 40 ఏళ్ళకి కంటి చూపు కోల్పోతున్నారు దారాలు నేసి. మళ్ళీ వాళ్ళకు కూడా 50 ఏళ్ళకే పింఛన్ ఇవ్వాలని చెప్పి మేము చేనేత సంఘం తరఫున మనం విధించుకుంటున్నాం సార్. ఇంకోటి ఏమైందంటే సార్, మనకి ఆరోగ్యశ్రీ అనేది ఒకటి వచ్చింది సార్. ఎగ్జాంపుల్గా నేనే ఉన్నాను సార్. నా కూతురు 2 పిల్లలకి ఆపరేషన్ చేయించాను సార్ లాస్ట్ ఇయర్లో. మళ్ళీ అప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలంటే మేము చేనేత బతుకులతో ఉన్నాం సార్. నా దగ్గర అమౌంట్ లేదు సార్. వాళ్ళు కంపల్సరీగా ఆపరేషన్ చేయకపోతే నీ కూతురు చనిపోతుందని చెప్పారు సార్. అప్పో చేసి మేము 24,000 అమౌంట్ కట్టేసి చేసినాం సార్ ఆపరేషన్. తర్వాత ఈ అమౌంట్ని సీఎం రిలీఫ్ ఫండ్ కింద నేను అర్జించవచ్చు అనుకున్నాను సార్. కానీ తర్వాత నేను ఆపరేషన్ చేసిన తర్వాత నా చిన్న కూతురు ఇంకో పాప కూడా ఆపరేషన్ జరిగింది. ఆ 2 పిల్లలకి ఆపరేషన్ వల్ల ఒక 1 ఇయర్ నేను వేస్ట్ చేసుకున్నాను. తర్వాత నేను ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేద్దామని వెళ్తే, లేదు బాబు ఎలక్షన్ కోడ్ వచ్చింది, టైం అయిపోయింది అని చెప్పి అన్నారు. సరేలేండి సార్, నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను వస్తానని చెప్పి అన్నాను. అప్పుడు తర్వాత నేను వెళ్ళాను సార్. మళ్ళీ ఆ తర్వాత ఏమైందంటే, లేదమ్మా గత ప్రభుత్వంలో నువ్వు ఆపరేషన్ చేసుకున్నావు, ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం సార్, ఇప్పుడు రాదు మీకు పింఛన్ అన్నారు. కానీ నాకు ఇక్కడ ఒకటే అర్థం కాలేదు సార్, మా చేనేత బతుకులు అంతంత మాత్రగానే ఉన్నాయి. మళ్ళీ ఏదో ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఉన్నట్టు ఉండి మళ్ళీ ఇది సీఎం సార్, ఇది సీఎం రిలీఫ్ ఫండా లేదా చంద్రబాబు నాయుడు రిలీఫ్ ఫండా, జగన్ సీఎం ఫండా అనేది నాకైతే అర్థం కాలేదు సార్. ఇది ఎందుకంటే సార్, దీని విషయం పైన కేంద్రం దృష్టికి కానీ మీరు ప్రభుత్వం మాట్లాడాలని సార్. సార్, ఈ అవకాశం ఇచ్చిన చేనేత ప్రజలందరికీ, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా రేఖా గౌడ్ గారికి, మురారెడ్డి అన్న గారికి ధన్యవాదం. నా పేరు శివ సార్. మేము చేనేత కుటుంబం నుంచి ఇక్కడికి వచ్చాము. మా చేనేత కుటుంబాలకు ఆసరాగా నిలుస్తామంటూ మా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు సార్. మీకు ముందుగా ఎమ్మిగనూరులో క్లస్టర్లు అనేవి ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఆ క్లస్టర్లకు సామాగ్రి, మగ్గం సామాగ్రి, నూలు ఇస్తే మేము దాని నుంచి మగ్గాలు నేర్చి 50% మేమే సొంతంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగింది సార్ ఆ విషయం. డైరెక్ట్గా ప్రభుత్వము సామాగ్రి ఇచ్చింది సార్. ఒక ఐడి కార్డు కూడా మెన్షన్ చేసింది, అది ఇప్పుడు క్యాన్సిల్ చేశారు సార్. ఆ ఐడి కార్డు ఇస్తూ నూలు మగ్గం నేసే వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తుంటారు సార్. ఇంతకుముందు ఒక ఐడి కార్డు కూడా మెన్షన్ చేశారు, అది కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయింది. తర్వాత ప్రభుత్వాలు అన్ని మారినా కూడా 100 యూనిట్లు ఇస్తామని చెప్పారు సార్. విద్యుత్ 100 యూనిట్ల వరకు ఉచితం చేనేత కార్మికులని చెప్పారు సార్. ప్రతి ఒక్క ప్రభుత్వం చెప్పింది, ఏ ప్రభుత్వం చెప్పలేదనేది లేదు, కానీ ప్రభుత్వం చెప్పింది. దీని మీద కూడా మీరు మాట్లాడాలి సార్. ఇప్పుడు ఇవ్వడం లేదు సార్, 100 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇప్పుడు చేనేతలకు ఇవ్వడం లేదు. దాని మీద ఇవ్వడం లేదు సార్. 100 యూనిట్లు ఇంతకుముందు ఇస్తామని చెప్పారు సార్, అన్ని ప్రభుత్వాలు చెప్పారు సార్. 100 యూనిట్ల వరకు ఇప్పుడు ఛార్జీలు కూడా పెంపు చేశారు సార్. మాకు కట్టుకునే స్తోమత కూడా లేదు సార్. మేము చిన్నప్పటి నుంచి మా నాన్నగారు, మా అమ్మగారు మగ్గం మీద ఆధారపడి బతుకున్నారు సార్. మామంతా మగ్గాలకే సార్. ఇప్పుడు మేమున్న యువకుల్లోన ఏదైనా జాబ్ కోసం వెళ్ళాలన్నా కూడా మాకు ఎలాంటి సోర్స్ లేవు సార్. ఎందుకంటే మేము చేనేత రంగము, చేనేత కుటుంబాలే మాకు ఆదరణ సార్. ఇంకో విషయం ఏమంటే సార్, మనకు ముఖ్యంగా చేనేతలకు మెయిన్ కావాల్సినది ప్రభుత్వము సబ్సిడీ కింద లోన్ సదుపాయం కల్పించాలి సార్. బ్యాంకుల ద్వారా లోన్ సదుపాయం కల్పిస్తే మా అందరి బతుకులు మారుతాయి సార్. ఇంతకుముందు బ్యాంక్ ఏం చేసిందంటే 30,000 రూపాయలు మగ్గానికి ఇస్తుండే సార్. ఒక మగ్గానికి 30,000 రూపాయలు ఇస్తుండే మగ్గం వేసుకోవడానికి ఇంట్లో. దానికి తగిన సామాగ్రి ప్రభుత్వం కల్పించాలి సార్. ఇప్పుడు అసలు అలాంటి క్వశ్చనే లేదు సార్. దాదాపు ఎమ్మిగనూరులోన 50% ఉన్న చేనేత కార్మికులు ఇప్పుడు 30%కి వచ్చేసాం సార్. మేము 30%కి వచ్చేసాము. మా పెద్దవాళ్ళందరిని అడిగి తెలుసుకున్నా కూడా మన బతుకులు ఇంతేరా అని చెప్పారు. కానీ మా కోసం మీరు వచ్చారు సార్, మీకు విన్నవించుకుంటున్నాం. ఏ ఒక్క నాయకుడు చేనేత కోసం ఇక్కడికి వచ్చి మా సమస్యలు తెలుసుకున్న నాయకుడు లేదు సార్ ఇంతవరకు. మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి సార్. చేనేతలు ఎవరైనా అడిగి ఎంక్వైరీ చేసుకోండి. మీరు ప్రభుత్వాలను కూడా నిలదీస్తారని మాకు తెలుసు సార్.
మాకు ఆ నమ్మకం ఉంది. ఇంకొకటి ఏమంటే సార్, మేము ముఖ్యంగా విన్నవించుకునేది మన చేనేత కుటుంబాలు 50% నుంచి 30% పడిపోయాయి సార్. ఇప్పుడు వలసలు వెళ్ళారు సార్. ఇక్కడ పరిశ్రమలు ఏవి లేవు, పరిశ్రమలు A to Z ఏవి లేవు సార్. మొత్తం వలసలు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేసి సొంత మగ్గాలు ఒక 50 మగ్గాలు 100 మగ్గాలు ఏర్పాటు చేసి నూలును ఎలాంటి పరిశ్రమలు అంటే ఒక ఫ్యాక్టరీ మాదిరి వేసి క్లస్టర్స్ సార్, నేను ఫస్ట్ చెప్పాను కదా సార్ క్లస్టర్స్ అని, ఆ క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లో కూడా చేనేత వాళ్ళే ఉండేటట్లు ఏర్పాటు చేయాలి సార్. ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు స్కూల్ పిల్లలందరికీ దుస్తులు వస్తున్నాయి, చేనేత బట్టలు వస్తున్నాయి సార్. అంటే క్లాత్ వేసుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్ అందరికీ. ఆ బట్టల్ని కూడా చేనేత వాళ్ళకి అవకాశం కల్పించాలి సార్. కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వడం లేదు సార్. డైరెక్ట్ గవర్నమెంట్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తున్నారు సార్, దళారులకి కాంట్రాక్ట్ ఇస్తున్నారు. మీరు మీ ఊర్లో వెళ్ళి మీరు ఇక్కడ తయారు చేసి గవర్నమెంట్ స్కూల్కి సప్లై చేయండి, మేము చెప్పిన స్కూల్కి అని చెప్తున్నారు. ఆ దళారీ వ్యవస్థ చేనేత కుటుంబాలకే కాంట్రాక్ట్ ఇస్తే మేము దాని గురించి బాగుపడతాం సార్. దాని గురించి లాస్ట్ ఒక చిన్న విషయం సార్, ఇక్కడికి వచ్చేసినట్టు అధినేత అయినట్టు మీకు మా సమస్యలు ఇంతవరకు అయితే ఎవరో వినలేదు సార్. మీరు వచ్చిన దానికి వింటున్నారు, చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఒక చిన్న మాట చెప్తున్నాను సార్, చేనేతలందరి తరపున మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్గా నిలబడినారని ఆనాడు చెప్పారు సార్ చాలా వేదికల్లో కూడా. ఇప్పుడు కూడా మీరు వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది సార్. దయచేసి ప్రభుత్వంతో పోరాడతారని తెలియజేస్తున్నాం సార్. హలో సార్, నమస్కారం అందరికీ. పింఛన్ రాలేదు, మాకు పింఛన్ రాలేదు, మగ్గం డబ్బులు కూడా రాలేదు. వీటికి నేను 55 ఏళ్ళు మగ్గం చేస్తున్నాను. ఈ పక్కిళ్ళే సార్, పక్కన మీకోసం మగ్గం సాఫ్ట్నాడు సార్, వస్తానని దానికి ఇంకే పోయి కూర్చొని పింఛన్ రాలేదు సార్, మగ్గం దుడ్లు రాలేదు 24. ఇంతకుముందు ఇచ్చిండు సార్, ఇప్పుడు రాలేదు. ఇది వచ్చింది ఆయన పేరు ఏమంటారు, జగన్ వచ్చిన దానికి రాలేదు సార్, రాలేదు మళ్ళా రాలేదు సార్. ఇష్టం వచ్చింటే ఏళ్ళు ఈ నెల నుంటే రాలేదు సార్. ఈ నెల ఇయలేదు నాకు, లేకపోతే నాకు మగ్గం 47 నుండి ఇస్తుండ్రి. ఈ నెల ఇయలేదు సారు, మగ్గం దొడ్లు కూడా రాలేదు. మేము మగ్గాలే బతికేది సార్ అకౌంట్. అదే ఏమో క్యాన్సల్ చేసినారు ఎవరు ఉంటారు సార్. ఇప్పుడు పింఛన్ వస్తుంది కదా సార్ వీళ్ళకి, అయినా వాళ్ళు ఇప్పుడు నమస్తే సార్, ఇప్పుడు వాళ్ళకి పింఛన్ వచ్చే వాళ్ళకి ఏమని చెప్పేశారు, మీరు లిస్టులోనే లేదు అని చెప్పేశారు. ఎందుకంటే వాళ్ళకి అదే కదా పింఛనే కదా వీళ్ళకి ఆధారము. వాళ్ళు ఇప్పుడు కొడుకులు ఉద్యోగస్తులు ఉన్నారు, లేదు మీ ఇంట్లోకి ఉద్యోగస్తులు అన్నందుకు మీకు పింఛని రావడం లేదు అని చెప్పేశారంట. కొంతమందికి మీకు ఇండ్లు ఉంది, సొంతంగా టీవీ ఉంది, అది ఉంది, గ్యాస్ ఉంది, అందువల్లనే మీకు పింఛని రావడం లేదు. ఇప్పుడు కొడుకు మీద పడడం లేదు కదా కొంతమంది. ఇప్పుడు అది పింఛనే వచ్చిందే వాళ్ళకి మందులకి కానీ ఏదైనా ఖర్చుకి కానీ. ఇప్పుడు కొడుకులు ఇస్తారని ఏం గ్యారంటీ ఉంది, లేదు కదా. అది దానివల్లనే వాళ్ళకి ఆధారంగా ఉండాలి. ఇప్పుడు ఆ పింఛని రాకుంటే వాళ్ళు ఏమి చేయలేరు కదా. దాని గురించి మగ్గం కూడా నేయలేరు కదా, ఇంత ఉన్నారు వాళ్ళు. సరే, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్, నా పేరు రంగస్వామి సార్. మేము గత 20 సంవత్సరాల నుంచి మగ్గం నేస్తున్నాం సార్. నేను మా భార్య నేసిన 1500 కూలి అవుతుంది సార్. 1500 కూలి అవుతుంది సార్. నేను నా భార్య నేస్తే 1500 వారానికి అవుతుంది సార్. వారానికి 1500 వస్తుంది సార్. నా భార్య నేస్తేనే సార్. అంటే ఒక్కొక్కరికి వారానికి 750 రూపాయలు వస్తుంది సార్. దాంట్లో ఇంటి అద్దె 2000 రూపాయలు. సార్ నమస్తే సార్, నేను నా భార్య నేస్తే 1500 ఇస్తారు సార్ చీరకి. వారానికి ఒక చీర అవుతుంది సార్. నాకు నా భార్యకు వారానికి 750 రూపాయలు పడుతుంది సార్. దాంట్లో ఇంటి అద్దె 2000, కరెంటు బిల్లు, స్కూల్ ఫీజు, ఆటో ఫీజు 1500 ఇస్తారు సార్. ఒక చీర నేస్తే 1500 ఇస్తారు సార్ కూలి. ఇద్దరు కలిపి, అది ఇద్దరు నేస్తేనే ఒక వారానికి ఒకటి అవుతుంది సార్ చీర. ఆ పట్టు చీర వారానికి ఒకటి అవుతుంది సార్. అది నేస్తే 6000 వస్తుంది సార్. అంటే నెలకు 100, రోజుకు 100 రూపాయలు వస్తుంది సార్. 100 రూపాయల్లో నేను ఇంటి అద్దె ఎంత కట్టుకోవాలా, పిల్లలు ఎంత చదివేలా, నేను ఎంత తినాలా,
ఎట్లా సార్ మాకు ఇబ్బంది అవుతుంది, మాకు ముడి సరుకులు ఇవ్వట్లేదు గవర్నమెంట్. లోన్లు అడిగితే ఎవరు చేనేత గుర్తింపు కార్డులు ఉంటాయి సార్, బినామీలు ఉంటారు, వాళ్ళకే లోన్లు ఇస్తున్నారు. మేము పోయి లోన్లు అడిగితే మీరు కట్టలేరు కదయా అంటున్నారు. కానీ వాళ్ళు బ్యాంకు మేనేజర్లు కానీ ఫీల్డ్ ఆఫీసర్లు కానీ వచ్చి ఎంక్వైరీ చేసి లోన్ ఇవ్వాలి కదా సార్. ఎంక్వైరీ చేయనట్లు వేరంటే వాళ్ళకి బినామీలకి ఇస్తున్నారు సార్, వాళ్ళు కట్టారు సార్. మేము పోతే మీరు మీ చేనేతలు అప్ప లోన్ తీసుకుంటారు కానీ కట్టారని మా పేర్లు చెప్తారు సార్. మేము మగ్గలు వేసి మా పేర్లు చెప్పుకుని వాళ్ళు లోన్ తీసుకుని అట్లే సార్. మరి 24,000 రూపాయలు మన చేనేత కార్మికులు పన్నాయి కదా సార్ జగనన్న ఆశ్రమం అని, ఆ డబ్బులు కూడా రాలేదు సార్. అది కూడా కార్డులు బినామీ కార్డులు ఉన్న వాళ్ళకే వచ్చినాయి సార్. అట్లా చేనేతలు కాదు సార్, వాళ్ళు బినామీ కార్డులు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు సార్ వాళ్ళ కార్డులు. మగ్గాలు ఉండవు సార్ వాళ్ళ ఇంట్లో, మగ్గాలు ఉండవు, వాళ్ళు ఏవేవో పనులు చేస్తుంటారు సార్. వాళ్ళు చేనేత కార్డులు ఉంటాయి సార్ కానీ వాళ్ళు మగ్గాలు నెయ్యరు సార్. వాళ్ళు మగ్గం అంటే ఏమి తెలుసు, మగ్గాలు ఉండవు సార్ వాళ్ళ ఇంట్లో, మగ్గమే ఉండదు. మగ్గం అంటే ఏమి కూడా తెలియదు వాళ్ళ ఇంట్లో. ఏదేదో వ్యాపారాలు చేస్తుంటారు సార్, బట్టల వ్యాపారమో లేకుంటే చీరల వ్యాపారమో కిరాణా అంగడో ఏదో పెట్టుకుంటారు సార్. కానీ కార్డులు వాళ్ళ దగ్గర ఉంటాయి సార్. మరి మన చేనేతల నుంచి బతికే వాళ్ళు మేము అన్యాయం అయిపోతాం కదా సార్ వాళ్ళ నుంచి. మాకు ఇంత ఇబ్బంది సార్, ఏదో ఒక న్యాయం చేయండి సార్ మీరు. మీ పేరు? రంగస్వామి సార్, రంగస్వామి. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు. వాస్తవంగా ప్రతి ప్రభుత్వము వచ్చినప్పటికే ప్రతిసారి మేము లెటర్లు ఇవ్వడము నిరాశ చెందడమే జరుగుతుంది కానీ చేనేత కార్మికులది ఏమీ సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఇప్పుడు 10 మందిని వృద్ధాప్య పింఛన్ కోసము వాళ్ళకి రాలేదని పిలుచుకొచ్చినా కానీ వాళ్ళు లోపల పంపించలేదు సార్. ఒకటేమంటే వాళ్లకు కొడుకులు ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారట, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి నీకు రాదు అని చెప్పి తొలగించినారు. మొదట ఇవ్వడం ఏందో ఇప్పుడు రాందేమో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఆలోచించేయాలి సార్. ఇంకోటి ఏంటంటే చేనేత కార్మికులకి ఇక్కడ మెజార్టీగా అవుట్ సైడ్ పర్చేజింగ్ మాస్టర్ వీవర్ దగ్గర మగ్గాలు నేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కేవలం మాస్టర్ వీవర్సే లబ్ధి పొందుతున్నారు తప్ప చేనేత కార్మికులు పొందడం లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకందరికీ చేనేత గుర్తింపు కార్డు లేదు. ముఖ్యంగా ఒకసారి మొత్తం సంజీవ్ కుమార్ ఎంపీ వచ్చినప్పుడు మీటింగ్లో చెప్పినా మేము, అయ్యా మీ దగ్గర గుర్తింపు కార్డులు ఎంతమంది ఉన్నాయంటే చేతిలో ఎత్తలే. అంటే మెజార్టీగా గుర్తింపు కార్డు లేని కారణంగా ప్రతిసారి వీళ్ళకు పెన్షన్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ కల్పించడం లేదు సార్. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి మెజార్టీగా చేనేత పెన్షన్లు వచ్చేదానికి గుర్తింపు కార్డులు వీళ్ళకి ముఖ్యంగా అవసరము. ఇంకోటి ఏంటంటే ఇది చేనేత పురి, అయితే ఎమ్మెనూరు ఒక చేనేత పురి. ఇక్కడ వాళ్ళు చెప్పినట్లు 50% వరకు మగ్గాలు నేసేవాళ్ళు, అంటే 7,000 కుటుంబాలు బతికేవి. దాన్ని ఆశ్రయించుకుని చాలా కుటుంబాలు లబ్ధి పొందేవి. కానీ ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే 30% కూడా లేవు. ఎందుకు లేవంటే ఇక్కడ నూలు రంగు రసాయనాలు అన్నీ మాస్టర్ వీవర్ దగ్గరే ఉంటాయి. ఒకటేంటంటే ఇక్కడ క్లస్టర్ లాంటివి ఉన్నాయి కానీ ఎవరో ఒకరి చేతిలో ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు అనుకూలం ఉన్న వ్యక్తులకి ఇస్తారు. అంటే అట్టడుగు వర్గాలు వాళ్ళంటి వ్యక్తులకి రారు. కాబట్టి ఖచ్చితంగా క్లస్టర్ లాంటివి ఏర్పాటు చేయాలా. ఇంకోటి ఏంటంటే టెక్స్టైల్ పార్క్ కోసం 100 ఎకరాల పైన తీసుకోవడం జరిగింది. అది బనవాసిక ఫారం కాడ. ఆ టెక్స్టైల్ పార్కు రాలే. ఎందుకు రాలేదు, దాంట్లో రాజకీయం, ప్రతి దానికి రాజకీయమే ముడిపడి ఉంది. ఇంకోటి ఏంటంటే దయచేసి మీకు రిప్రజెంటేషన్ ద్వారా విన్నవించేది ఏమంటే వైడబ్ల్యూసీఏ సొసైటీ ఇది ఒక మహానుభావుడు పూజ్యులు పద్మశ్రీ మాచాన్ స్వామి గారు దాన్ని స్థాపించడం జరిగింది. కానీ ఇప్పుడు అది మొత్తం మరుభూమిగా మారిపోయింది. మొత్తం అసలు వాస్తవం చెప్పాలంటే దాన్ని నాశనం చేసేసినారు. అంటే ఇక్కడ అధ్యక్షులు పేరెందుకులే కానీ అధ్యక్షులు నెలకు ఒకసారి వస్తాడు. ఇక్కడ రిటైర్డ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళంతా రిటైర్డే, వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు నడుపుతున్నారు. దాన్ని సెక్రటరీ బొమ్మలక్క తయారైనాడు. ఏడీ డిపార్ట్మెంట్ కానీ కమిషనర్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం దాన్ని ఏడీకి అప్పగా చెప్పినారు. ఇక్కడ సెక్రటరీ ఉన్నాడు కదా, ఏడీ అంటాడు, ఏడీ ఉన్నాడు కదా అని సెక్రటరీ అంటాడు. ఈ రకంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా సొసైటీని మొదటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని కూడా మనం నడిపితే
దీన్ని కనుక మనం నడిపితే జీవితాంతం మిమ్మల్ని రుణపడి ఉంటారు చేనేత కార్మికులు అనేది వాస్తవం సార్. ఇంకోటి ఏంటంటే దానికి సంబంధించిన మెమరాండం సార్. ఇంకోటి ఇది దానికి సంబంధించిన విషయం సార్. మొత్తం మెమరాండంలో మొత్తం ఉన్నాయి. దాన్ని చూసుకొని ఖచ్చితంగా సోమప్ప పద్మశ్రీ మాచాని సోమప్ప నిలబెట్టిన పేరుని వాళ్ళ వంశీయులు ఎవరు నిలబెట్టలేకపోయినారు. ఆ బ్రాండే పోయింది. వైడబ్ల్యూసీ బ్రాండ్ అంటే మొత్తం అవుట్ సైడ్ పర్చేజింగ్ నుండి మొత్తం నాశనం అయిపోయింది. కాబట్టి అవుట్ సైడ్ పర్చేజింగ్ ద్వారా సొసైటీ అంతా బ్రాండ్ పోయింది. వైడబ్ల్యూసీఎస్ అంటే ఒకప్పుడు ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కాడి నుండి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ యునైట్ చేసి వచ్చిపోయేవాళ్ళు. సీనియర్ యాక్టర్లు కూడా వచ్చిపోయేవాళ్ళు. కానీ ఈ రకంగా మొత్తం నాశనం అయిపోయింది. నూలు, రంగు, రసాయనాలు ఈ రకంగా నూలు ఉంటుంది సార్. ఆ నూలు దేనికి పనికిరాదు. ఆమెను అడగండి. ఆమె మొత్తము మగ్గం నేస్తుంది. ఆమెను అడగండి. ఆ నూలు ఎట్లుంటుందంటే మొత్తం వాళ్ళు ఇచ్చే నూలు ఏం లేకుండా 4-5 మీటర్లు తగ్గుతాయి. అంటే వారు పోసేటప్పుడు తగ్గుతాయి, నేసేటప్పుడు తగ్గుతాయి. కానీ దాని మీద బతకాల్సిందే. కానీ కూలీలు లేవు. పూర్తి కూలీలు చీరాల, మంగళగిరి లాంటి రాష్ట్ర జిల్లాలో పోతే ఆడ మొత్తం కూలీలు మెజార్టీగా ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి కూలీ చాలా తక్కువ ఉంది. ఒక్క బెడ్షీట్ నేస్తే మా ఆయన ఒక్క బెడ్షీట్ నేస్తే 50 రూపాయలు ఇస్తే ఎట్లా తిని బతకాలా మేము? నేను మగ్గం నేయాలా, మా ఆయనకి బాగలేదు, సంవత్సరం ఎట్లా బతకాలా? ఆపరేషన్ అన్నారు. పోతే ఆపరేషన్కి పోతే బతుకుడు అన్నాడు. మేము ఎట్లా బతకాలా? మళ్ళీ 24,000 అసలు మీకు పడలేవంటారు. మేము ఎట్లా బతకాలా సార్? తినేకే కాదు, మనకి పాపం ఉండాలా. ఒక తానం 13 గజాలు నేస్తే 250 ఇస్తారు సార్. దోమతారు తాను 13 గజాలు నేస్తే 250 ఇస్తారు సార్ మాకు. 13 గజాలు అది నేసినట్టు పొద్దున్నే కూర్చుంటే అవుతుంది సార్. 2 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, నేసినట్లే ఉంది సార్. ఈ కాళ్ళ నొప్పులకి ఎక్కువ నేయలేము ఇప్పుడు. అప్పుడు నేసినాము 50 ఏళ్ళు ఉన్నాయి సార్. మొక్కలప్పుడు ఉన్నాయి, అట్లే నేస్తుంటాయి. కడుపు నొప్పి సార్, కడుపు నొప్పి లేదు, కాళ్ళు వస్తుంటాయి. అట్లే నేస్తున్నాం కొద్దిగా. ఇంకా 50 ఏళ్ళు అయితే ఉన్నాయి బట్టి. హలో సార్, మేము కూడా టవాల్లే నేస్తున్నాం మగ్గానికి. టవల్ ఒక టవాల్కి ఒక 10 రూపాయలు సార్. రోజుకి ఎన్ని టవాలు నేస్తాం? 3 పిల్లలు, ఆడపిల్లలు సార్. వాళ్ళు చదువుకోవాలా, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలా, ఎట్లా బాడీలు కట్టుకోవాలా, ఎట్లా బతకాలా సార్? 2 చేస్తున్నాం, మొగుడు పిల్లమే మేము కూడా. అందుకని కష్టాలు చాలా ఉండే చేనేతలు వాళ్ళకు ముందుకు రావాలని కోరుతున్నాం సార్. మేము కూడా ఎప్పటికీ బీదవాళ్ళగానే ఉండాలా సార్? మేమని పైకి రాకూడదు అనేది ఉండదా సార్? మాకు కూడా ఆశలు ఉంటాయి, మా పిల్లలకి ఆశలు ఉంటాయి కదా సార్. వాళ్ళు అట్లా బతికినారు, వీళ్ళు ఇట్లా బతికినారు అంటారు కదా. మా పిల్లలకి ఆశలు చంపుకోవాలనా సార్? మేము ఇట్లా బతికినా మా పిల్లల్ని ఇట్లా చంపాలా సార్? మేము కూడా కొంచెం బాగుండాలనేది ఉంటారు కదా సార్. మళ్ళీ ఎప్పుడు ఎన్నాళ్ళకని మా జీవితాలు సార్. ఇంకా సావే వరకు మా మగ్గాలను వేస్తాము. ఇంకా మా పిల్లలకి ఎవరు చూస్తారు సార్? సగం మధ్యలోనే మోకాలు నొప్పులు, కన్ను చూపులు అన్నీ పోతాయి. అప్పుడు మేము ఇంకా వాళ్ళని చూసేవాళ్ళు ఎవరు సార్? ఇంకా గవర్నమెంట్ వాళ్ళకు మాకేం తరపు ఏం లేవు మాకు. అందుకోసమే గవర్నమెంట్ ఏమన్నా ఆడవాళ్ళకి ఒక ఫ్యాక్టరీ అనేది, కంపెనీ అనేది పెట్టాలా మగ్గాలు చేనేతలు వాళ్ళకు. అట్లయినా బాగుపడతామని చెప్తున్నాం సార్. సార్ మీరేమో ఒకటి పెట్టాలి సార్. మాకు ఎమ్నూరులో మాకు చేత కాదు మగ్గం నేయడము. కళ్ళు కనబడడం లేదు సార్. 2 కొడుకులు వెళ్ళిపోయినారు. మనపరాలని తీసుకొని ఇస్తున్నారు సార్. పిల్లకు డబ్బులు పడలేదు. నా మనమరాలు నేనే బతుకుతున్నా, నాకు ఎవరు లేరు సార్. అంతే మీరు ఇక్కడ ఎమ్నూరులో ఏదో ఒకటి పెట్టాలా మాకి.
ఏదో మేము బతుకునికి అంతే సార్. నమస్తే సార్. చేనేత సమస్యలను తెలుసుకోవడానికి ఇక్కడ విచ్చేసిన జనసేన పార్టీ అధినేతకు ఎమ్మిగనూరు ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం. సార్ నేను చెప్పేది ఏమిటంటే సార్, ఇప్పుడు ఇందాక ఒక ఆయన చెప్పాడు కదా సార్, వారం రోజులు కష్టపడితే ఒక చీర వేస్తామని, దాని వాల్యూ 1500 కదా సార్. అదే చీరని షాప్లో 5 నుంచి 6,000 రూపాయలు అమ్ముకుంటారు సార్. వీళ్ళకి కష్టపడిన వాళ్ళకి లేదు, అక్కడ కొనే వాళ్ళకి లేదు సార్, మధ్యలో ఈ షాపు వాళ్ళు సార్. ఒక్క టవల్ సార్, ఇందాక ఒక ఆయన చెప్పాడు 20 రూపాయలు వస్తుందని, ఈమె అంటే దాంట్లో రకాలు ఉన్నాయండి సార్. అదే టవల్ షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటే 60 రూపాయలు పడుతుంది సార్. ఈ మధ్యలో వీళ్ళకి కనీసము కష్టపడిన వాళ్ళకి 50% కూడా రావడం లేదు సార్. మీరు ఈ విషయం పైన సార్ స్పందించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీళ్ళకి కనీసం సార్ కష్టపడే వాళ్ళకి ఒక 50% లేకుంటే ఎట్లా సార్? ఒక రైతు పరిస్థితి కానీ రైతన్న పరిస్థితి నేతన్న పరిస్థితి ఇద్దరిది ఒకేలాగా ఉంది సార్. ఈరోజు కాటన్ విషయానికి వస్తే సార్, పండించిన వాళ్ళకి లేదు, దాన్ని దారం తయారు చేసే వాళ్ళకు ఉంది, మిల్లు వాళ్ళకు ఉంది, కాటన్ తయారు చేసుకుని అమ్ముకునే వాళ్ళకు ఉంది సార్. కానీ రైతుకు లేదు సార్. ఒక రైతన్న పరిస్థితి నేతన్న పరిస్థితి ఇద్దరిది ఒకే విధంగా ఉంది సార్. రాను రాను రైతుల సంఖ్య కూడా తగ్గిపోతుంది, నేతన్నల సంఖ్య కూడా తగ్గిపోతుంది సార్. కాబట్టి సార్ మీరు మాకు జనసేన పార్టీ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం చాలా శుభ పరిణామం సార్. మీరు మా ప్రజల ద్వారా మా జన సైనికుల ద్వారా మీరు ఏం చేస్తారో మాకు తెలియదు సార్. ఖచ్చితంగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తారని ఎమ్మిగనూరు చేనేతల తరఫున నేను ఆశిస్తున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలకు మరారెడ్డి అన్న గారికి, ఆ అక్క రేఖా అక్క గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై జనసేన. ఇక్కడ వాస్తవంగా వాళ్ళు చెప్పినట్లు చాలా బీదరికం ఉంది. మెజార్టీగా 30%. మీరేం చేస్తారు? నేను మగ్గం వేసేవాడిని. హార్ట్ పేషెంట్ ఆపరేషన్ చేసుకునే దానికి మగ్గాలు వాపస్ ఇచ్చిన తర్వాత ఇమ్మంటే ఇవ్వలేదు సార్ సొసైటీ వాళ్ళు. అట్లా 607 మందిని తొలగించినారు. మేము కోర్టు పెట్టిన, హైకోర్టు పోయినా, కానీ అక్కడ డబ్బున్నోళ్ళు కాబట్టి వాళ్ళే గెలిచిపోయినారు. మేమంతా ఓడిపోయినాం. మొత్తం కేవలం 200 మంది కూడా పని కల్పించడం లేదు సొసైటీ. ఆ సొసైటీని మనం పూర్వవైభవాన్ని తీసుకురావాలంటే ఖచ్చితంగా అక్కడ మనకి రెగ్యులర్ ఆడిట్ అంటే కమిషనర్ తర్వాత వ్యక్తి ఆయన ఆర్డీడీ, అలాంటి వ్యక్తి పెద్ద వ్యక్తి ఉండి దీన్ని నడిపితే తప్ప సంస్థ నిలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే సబ్సిడీ అవుట్ సైడ్ పర్చేసింగ్ మెజార్టీగా వాళ్ళు పర్సెంటేజ్ కోసం ఆశపడి నాచురకాలు, గుడ్డలు, నువ్వులు, రంగు, రసాయనాలు కొనుగోలు చేసి మొత్తం వాళ్ళు లాభం పొందినారు. ఒక్కొక్కడు సొసైటీలో జీతాలేమో 5,000 6,000 ఉంటాయి, కానీ వాళ్ళ ఇండ్లేమో 3-4 ఉంటాయి. వీళ్ళ బతుకులేమో బజార్లో పడినాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే ఒక మగ్గం ఉంటుంది, వాడు మాస్టర్ వ్యూవర్ దగ్గర తీసుకుంటాడు. మాస్టర్ వ్యూవర్ దగ్గర తీసుకుని ఆ మగ్గాన్ని ఒక 20,000 30,000 తీసుకుని నూలు కొంటాడు. నూలు కొండిన తర్వాత దాని వాడిని డబ్బులు అడుగుతాడు కదా. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే తండ్రినో కొడుకునో మగ్గంలో పెట్టి ఒక్క కొడుకుని హోటల్లో పంపిస్తాడు. హోటల్లో బిర్యానీ హోటల్ మంచి చెడ్డ ఉంటుంది కాబట్టి 250 జీతం కూడా ఇస్తారు కాబట్టి వాళ్ళు అక్కడ పోతున్నారు. చాలామంది రోడ్డు పాలైనారు, చాలామంది వలస వెళ్ళిపోయినారు. ఎక్కడ బతకాలో తెలియని పరిస్థితిలో వలస వెళ్ళిపోయినారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆమె చెప్పినట్లు నా కొడుకు ప్రయోజకుడైతే నేను బాధపడాలనా? నాకు రాదు. ఎందుకంటే వాళ్ళు లగ్జరీ లైఫ్లో ఉంటారు. వాళ్ళు అంటే ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనుకుందాం, 30,000 జీతము, వాడు లగ్జరీ అలవాటు పడి ఉంటాడు. వాడు మాకు ఇమ్మంటే ఇవ్వడు. అక్కడ మొత్తం తర్కవాదం. మేము తల్లిదండ్రులు మేమై ఉండి వాళ్ళని బజార్లో పెట్టలేము కదా. కాబట్టి ఖచ్చితంగా వయస్సు మళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా 50 ఏళ్ళు మీరే చేనేత కార్మికులు గుర్తింపు కార్డులు ఇచ్చారు. కొంతమందికి మెజార్టీకి రాలేదు, కొంతమందికి ఇచ్చిండ్రు, కానీ వాళ్ళకు కూడా లేదంటే చాలా బాధ అవుతుంది. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఒకటే, మీరు సబ్సిడీ మీద నూలు రంగు రసాయనాలు ఇక్కడ వీళ్ళకి అందించినామనుకో, రెండోది ఇక్కడ సొసైటీ బాగు చేసినారనుకో, మూడవది టెక్స్టైల్ పార్క్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసినామనుకో,
ఇంకా క్లస్టర్ని ఏర్పాటు చేసినామనుకో బ్రహ్మాండంగా నడుస్తుంది. తప్పనిసరి దాని మీద ఆలోచించాల్సిందిగా కోరుచు. ఎమ్మెనూరు చేనేత కార్మికులు చాలా సంవత్సరాల నుంచి బతకడం చాలా ఇబ్బందిగా మారిపోయింది. దీని తంతులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెనూరు విషయానికి వచ్చే లోపల బనవాసి ఫారంది 4000 ఎకరాల భూమి ఉంది. ఎమ్మెనూరు ఆదోని మధ్యలో బనవాసి ఫారం ఉంది. ఈ 4000 ఎకరాల్లో ప్రతిసారి ఎలక్షన్లో వచ్చే ఒక నెల ముందు ఒక మేనిఫెస్టోలో పెడతారు. రెండో పార్టీలో టెక్స్టైల్ పార్కు పెడతాం, ఈ టెక్స్టైల్ హబ్బుగా తీసుకొస్తామని చెప్పి చెప్పడం వరకే ఉంది. కానీ ఈ రోజు వరకు చేనేత కార్మికులకు ఉపాధే లేదు. ఎందుకంటే వేరే క్యాస్ట్లో వాళ్ళు పని లేకపోతే కూలీలు పోయి 300-800 రోజు సంపాదించుకుంటారు. కానీ ఈ కుర్ని క్యాస్ట్లో వీవర్స్ కమ్యూనిటీలో 5 కులాలు ఉన్నాయి. దీంట్లో పద్మశాలలు, దేవంగులు, తొగిటిశాలలు, సాలెవాళ్ళు, కుర్ని కులాలు. ఈ 5 కుటుంబాల ఆడోళ్ళు కూలి పని పోరు, లేదంటే ఏదైనా పాచ పనులు చేసేకి. ఇంతకుముందు మన సోదరులు చెప్పినట్లు ఎక్కడెక్కడో వివిధ రకాల హోటల్లో పని చేసుకొని ఏదో ఆ రోజు భోజనాల కోసం అట్లా బతకడానికి వెళ్ళిపోతుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఈ టెక్స్టైల్ హబ్ ఎమ్మెనూరు ప్రాంతంలో తీసుకొస్తే కర్నూలు పార్లమెంట్లో ప్రతి కాన్స్టిట్యున్సీలోన ఈ వీవర్స్ కమ్యూనిటీ ఉన్నారు. దీనిపైన మనం కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకోపోయి ఒక 1000-2000 ఎకరాలు టెక్స్టైల్ హబ్గా ఈ చెన్నై సిల్క్ సైండొచ్చు, రామరాజ్ షూటింగ్ సైట్స్ అలాంటి వాళ్ళకి ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు అలాట్ చేపించి ఇండస్ట్రియల్ హబ్ తీసుకొస్తే ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి ఒక 50,000 మందికి ఉపాధి జరుగుతుందని ఈ సభాముఖంగా జననేతకి నేను కానీ కోరుకునేది ఒక ఎమ్మెనూరు నియోజకవర్గ ఒక సామాన్య మానవుడిగా మీ ఎదురుగా ఉంచుతున్నాను. ఇది సాధిస్తే చిరస్థాయిలో మీ పేరు మిగులుతుందని నేను కానీ కోరుకుంటున్నాను. తిరగవే తిరగవే రాట్నమా కదలవే కదలవే మగ్గమా తిరగవే తిరగవే రాట్నమా కదలవే కదలవే మగ్గమా నీవు తిరిగిన గాని నీవు కదిలిన గాని కదలదు చేనేత బండి కదలదు మా బ్రతుకు బండి వాటులాగిన గాని పూట గడవదు మాకు కుటబడవాలంటే పాటుపడుతుండాలే వాటులాగిన గాని పూట గడవదు మాకు పూట గడవాలంటే పాటుపడుతుండాలే పాటుపడినా మనకు ఫలితంబు రాదాయే ఫలితమందిన దొరలు పైన కూర్చున్నారు తిరగవే తిరగవే రాట్నమా కదలవే కదలవే మగ్గమా ఉచ్ఛ్వాసమనువాటు ఊపిరాడకలాగి నిశ్వాసమనువాటు నీరసం పడుతోంది ఉచ్ఛ్వాసమనువాటు ఊపిరాడకలాగి నిశ్వాసమనువాటు నీరసం పడుతోంది ప్రాణమన్నా పడుగు మగ్గంబుపై వేసి ఆశను అల్లకము మేమల్లుతున్నాము తిరగవే తిరగవే రాట్నమా కదలవే కదలవే మగ్గమా తిరగవే తిరగవే రాట్నమా కదలవే కదలవే మగ్గమా ఎమ్మిగనూరు చేనేత కార్మికులకి కుటుంబాలకి ప్రతి ఒక్కరికి జనసేన తరపున నా తరపున ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత అరుదైన అవకాశం ఇచ్చి మీ కష్టాలు మీ కన్నీళ్లు తెలియజేసినందుకు నిజంగా నేను చాలా ధన్యుడిని. ఈరోజు చేనేత చెప్పే సమస్య మొదటిసారి నేను వింటలేదు, చాలా సంవత్సరాల నుంచి వింటా ఉన్నా.
చేనేతకి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని ఎందుకు చెప్పానంటే మీ కష్టం తెలిసిన వాడిని. కాకపోతే మీరు చెప్తా ఉంది చేనేతని అందరూ భారతదేశంలో ప్రతి ఒక్కరు ఇష్టపడేవాళ్ళు, నాతో సహా ప్రతి ఒక్కరూ వాడుకుందాం అనుకునే వాళ్ళే వాడేవాళ్ళు. కానీ మీరు పడే కష్టానికి శ్రమకి తగ్గ ఫలితం దొరకదు. మధ్యలో కొంతమంది దళారులు ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. ఎవరైతే మగ్గం నేస్తారో వాళ్ళకైతే ప్రతిఫలం ఉండదు. ఇది నేను పోయినసారి మేనిఫెస్టోలో కూడా మనకి ధర్మవరం అన్నీ పోయినప్పుడు మాట్లాడాను, మంగళగిరి పోయినప్పుడు మాట్లాడాను. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మన జీవితాలు, మన కష్టాలు తగ్గాలి, మన జీవితాలు మారాలి అని అంటే మీరు ఎంచుకునే రాజకీయ ప్రతినిధుల్ని ఇంకొకసారి మీరు ఆలోచించుకోవాలి. ఎలక్షన్ టైంలో వాళ్ళు పెట్టే ప్రలోభాలు విని ఏదో వాళ్ళు ప్రలోభాలు పెట్టో లేదంటే మీకు భయపెట్టో లేదో ఓట్లు వేస్తే మళ్ళీ మనం వదిలేస్తారు. ఇందాక సార్ చెప్తున్నట్టుగా ప్రతిసారి ఎలక్షన్ టైంలో మీకు టెక్స్టైల్ పార్క్ పెడతాం, ఇన్ని వేల ఎకరాలు పెట్టి చేస్తాం, ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్తారు, మళ్ళీ వదిలేస్తారు. పింఛన్ ఇస్తాం, ఎక్కువ పెడతామంటారు. కానీ చూస్తే మళ్ళీ ఇప్పుడు పింఛన్లు కూడా, వృద్ధాప్య పింఛన్లు కూడా తక్కువ వేసి కుదించామని చెప్పి ఇంట్లో ఉండే బిడ్డ, ఉదాహరణకి నేనే, మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి అయితే మా నాన్న ఎప్పుడు కూడా మేము సంపాదించినా కానీ జీతం మా కష్టం ఇస్తానంటే వద్దని చెప్పాడు మా నాన్న. ఎందుకంటే పెద్దవాళ్ళు తమ కష్టం మీద, మా శ్రమ మీద బతుకుదాం అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఉన్న సమస్య మీది, బిడ్డలు బయట ఊళ్ళకి వెళ్ళిపోయి ఉండొచ్చు, తల్లిదండ్రులు చూసుకోవాల్సిన ఉంటారా లేదా పరిస్థితులు ఉంటాయి. ఇందాక చెప్తాను, బిడ్డలు బ్యాంకులో ఉద్యోగాలు ఉండొచ్చు, లేదంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడే ఉద్యోగాలు ఉండొచ్చు. కానీ తల్లిదండ్రులు చూసుకోవాలన్న ఖచ్చితంగా అన్ని కుటుంబాలు చూసుకుంటే నేను అనుకోను. కానీ ప్రభుత్వం చేయాల్సింది, వైసీపీ ప్రభుత్వం బిడ్డలు ఉద్యోగం చేసినా చేయకపోయినా, కరెంట్ ఎక్కువ ఉన్నా కానీ మీరు ఏ మాట అయితే చెప్పారో మేనిఫెస్టోలో వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామని దాన్ని ఆ మాట నిలబెట్టుకోవాలి. అంతేగాని మీ బిడ్డలు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీరు వృద్ధాప్య పెన్షన్లు తీసేస్తున్నాం అని చెప్పడం మటుకు భావ్యం కాదు. దీన్ని ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వాపసు తీసుకోవాలి. ఏదైతే మీరు మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని దయచేసి మీరు పాటించండి. ఇది నేను ఖచ్చితంగా వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాను. అలాగే వీటన్నిటికంటే కూడా నేను కోరుకునేది, ఇది ఒక్క రోజులో తీరిపోయే సమస్య కాదు. అన్నం పెట్టే రైతుకి కానీ, బట్టనిచ్చే నేతన్నకు కానీ నిజంగా కష్టాలు ఉన్నాయి. చాలా బాధాకరమైంది నాకు. కానీ దీని గురించి మీ కష్టాలని ఎలా తెలియజేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ముందుగా ఇప్పుడు నేను ప్రతి చోట మన కర్నూలులోనే సాగునీటి అవసరాలు కానీ, తాగునీటి అవసరాలకి రౌండ్ టేబుల్ ఎలా పెడుతున్నామో, ముఖ్యంగా చేనేత కార్మికులు మగ్గం నేసుకునే, ఏది మనకి ఆర్టిఫిషియల్ కార్డులు పెట్టుకొని మగ్గం లేకుండా ఐడి కార్డులు పెట్టుకునే వాళ్ళు కాకుండా, మగ్గం ఉండి మొత్తం కంటి చూపు పోగొట్టుకొని చాలా 40-50 వయసు ఏళ్ళకే వృద్ధాప్యం వచ్చేసి అలాంటి వ్యక్తులందరినీ నేను మీకోసం, చేనేత కోసం ప్రత్యేకించి ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాను. దీనికి నా విన్నపం కూడా ఏంటంటే, మీలాంటి వాళ్ళందరూ ప్రత్యేకించి ఇప్పుడు ఎమ్మిగనూరు నుంచి కొంతమందిని, అలాగే ధర్మవరం, మిగతా ఎక్కడైతే చేనేత పరిశ్రమలు ఉన్నాయో అక్కడి నుంచి వచ్చి, నేను మాస్టర్ వీవర్స్ని రమ్మని చెప్పట్లేదు, నేను అడిగేది మాస్టర్ వీవర్స్ కూడా పిలుస్తాం. కానీ ముఖ్యంగా చేనేత కార్మికులు రౌండ్ టేబుల్ పెట్టిద్దాం. ఎందుకంటే మీ పేరు ఏందమ్మా? ఇప్పుడు చంద్రమ్మ గారు చెప్పినట్టుగా ఆవిడ ఎంత కష్టపడతా ఉన్నారు. అలాగే మీ పేరు ఏందమ్మా? గంగమ్మ కదా మీ పేరు? మీ పేరు గంగమ్మ. గంగమ్మ గారు చెప్తున్నట్టుగా మీ కష్టం ప్రజలకి తెలిసేలాగా, ప్రభుత్వానికి తెలియబోయి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మేమందరం బీజేపీ తరఫున, జనసేన తరఫున మేము వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి మేము ఇప్పుడు చెప్తే, అలా కాకుండా ఒక రికార్డు తీసుకొని రౌండ్ టేబుల్ జరిపి, ఎక్కడైతే చేనేత కేంద్రాలు ఉన్నాయో, చేనేత పరిశ్రమలు ఉన్నాయో, ఎక్కడైతే చేనేత కార్మికులు నలిగిపోతున్నారో, అసలు మీకు ఏమున్నాయి, ఏమేం కష్టాలు ఉన్నాయి, ఇది నాకు కనీసం ఒక 2-3 వారాల సమయం ఇవ్వండి. నాకు నేను రౌండ్ టేబుల్ పెట్టించి మీ అందరిని పిలిపించి ప్రతి ఒక్కరిని దీని మీద ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే మీ కష్టాలు, చేనేత కార్మికుల కష్టాలు ప్రత్యేకమైనవి. దీనిని పై స్థాయి నాయకులు అందరూ బాగుందని చెప్పేసి మా వాళ్ళకి ఏం లేవని అనేసి, కానీ మీ కష్టం నాకు తెలుసు. ఒక మగ్గం నెయ్యటం, మగ్గాన్ని తొక్కడం ఎంత కష్టమో నాకు చాలా తెలుసు, అర్థం చేసుకున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు చీరాల్లో పెరిగినాను నేను. మా ఇంటి పక్కనే మగ్గాలు ఉండేవి.
మగ్గంలో నా స్నేహితులు అంతా ఉండేవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఉండేవి. పాపం వాళ్ళు ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు నాకు తెలుసు. కష్టపడి స్కూల్కి ఫీజులు కట్టలేని కూడా పరిస్థితులు ఉండేవి. ఇవన్నీ ఆ కష్టాలు చూసిన వాడిని, నేను చీరాల్లో పెరిగిన వాడిని కాబట్టి ఆ చేనేత కార్మికుల కష్టాలని, వాళ్ళు పడే ఇబ్బందులను బాగా అర్థం చేసుకునేవాడిని కాబట్టి నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఏదో వచ్చేసి ఇది ఎలక్షన్ టైం కాదు, నేను మీకు కష్టాలు తీర్చేస్తాను, కన్నీళ్ళు తుడిచేస్తానని చెప్పట్లేదు. నేను మీకు భుజం కాస్తాను, అంతవరకు చెప్పగలను. మీ కష్టాలు నేను కాపు కాస్తాను. కాకపోతే నాకు అందరు రాజకీయ నాయకుల్లాగా నేను మాటలు ఇచ్చి మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికి రాలా. భవిష్యత్తులో మీ బిడ్డలకి కన్నీళ్ళు కానీ, మీరు పడుతున్న కష్టాలు మీ బిడ్డలకి రాకుండా చూసుకుంటే మటుకు నాకు అంతకు మించిన గొప్ప అవకాశం ఉండదు. అందుకని నన్ను ఒక 2-3 వారాల సమయం ఇవ్వండి. ఈ లోపున ఎమ్మిగనూరులో కూడా నేను పెద్దలందరితో కూడా మాట్లాడతాను. ఎవరైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి రాష్ట్రం మొత్తం, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించి ఎక్కడైతే చేనేత మన కార్మికులు ఉన్నారో వాళ్ళందరి తరపున ప్రతినిధులుగా జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఈ సమస్యను రౌండ్ టేబుల్లో పెట్టి మీ అందరి సాధక బాధలు తెలుసుకొని ఏం కావాలి మీకు. మధ్యలో దళారీ వ్యవస్థను మనం తీసేయలేం, కానీ మీరు పడుతున్న కష్టానికి కనీసం 50% మీకు గిట్టుబాటు లేకపోతే, మీరు పడుతున్న కష్టానికి మేము మా ఒంటి మీద బట్ట ఉంది అంటే, ఈ రోజున ఇందాక మనకి ఆ టెక్స్టైల్ మిల్లో బట్టలు కొన్నాను నేను. ఇది మీకు అసలు మనకి ఎలా ఉంటుంది, మన ఎమ్మిగనూరు చేనేత ఎలా ఉంటుందని ఇంటికి తీసుకోబోతున్నాను, ఒకసారి అందరికీ చూపిద్దామని చెప్పేసి. అది తీసుకుపోయి నేనేం చేస్తానంటే, ఆ కష్టం ఎంత ఉందో మీరు పడ్డ కష్టం దాన్ని రౌండ్ టేబుల్లో పెట్టి ఇలా ఒక కంప్లీట్గా చేనేత, ఆంధ్రప్రదేశ్ చేనేతకు సంబంధించి, అలాగే ప్రత్యేకించి ఎమ్మిగనూరుకు సంబంధించి మీ కష్టాలను జాతీయ స్థాయిలో ఈ రోజున జనసేన ఒకటే కాదు, భారతీయ జనతా పార్టీతో మనం కలిసి ఉన్నాం కాబట్టి కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి, అలాగే బట్టలు కూడా స్కూల్ బట్టలు మీరు ఇస్తున్నారు, కాకపోతే అది మధ్యలో దళారులకు వెళ్ళిపోతున్నాయి కానీ కష్టం మీకు రావట్లేదు. కనీసం స్కూళ్ళకి సరఫరా చేసే దుస్తులు కూడా కనీసం డైరెక్ట్ మగ్గాల నుంచి కొనుక్కునే పరిస్థితి ఏదన్నా ఎలా సాధించవచ్చు. ఎందుకంటే వ్యవస్థ చాలా దళారుల మధ్యలో చిక్కుకుపోయింది. అటు రైతులు కానీ గిట్టుబాటు ధర రైతులకు రాదు, లాభసాటి ధర రైతులకు రాదు. అలాగే చేనేత కార్మికులకు కూడా వాళ్ళు నేను చేనేత కళాకారులు అంటే కూడా వద్దన్నారు, మాకు చేనేత కార్మికులు అని అంటే, కళాకారులు అంటే మమ్మల్ని వేరేలా చూస్తున్నాను, అందుకే నేను చేనేత కార్మికులు అంటున్నాను. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చే వరకు జనసేన మీకు అండగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఏదో ఒక్క మీటింగ్కి వస్తాను నేను రాలేదు, ఇది భవిష్యత్తులో ఇది మేము కేంద్ర స్థాయి దాకా తీసుకెళ్ళి, ఇది ఎందుకంటే ఇది కూర్చోబెట్టి ఇది రాజకీయంతో చేసేది కాదు, ఇది మనసు పెట్టి చేయాల్సింది మీ కష్టాలు తీర్చడానికి. ఇది జనసేన కూడా మీకు తెలుసు, పార్టీ ఓడిపోయినప్పటికీ నేను ఈరోజు ఎందుకు తిరుగుతున్నానంటే, కష్టాలకి కన్నీళ్ళకి, ఎవరైతే సామాన్యుల కన్నీళ్ళకి కష్టాలకి అండగా ఉండడానికి నేను జనసేన పెట్టాను. అంతేగాని నాకు అధికారం, కేవలం అధికారమే నేను దృష్టిలో పెట్టలేదు. ఎందుకంటే అధికారం అనేది మీ కన్నీళ్ళు దొరకడానికి, మీ కష్టాలని తీర్చడానికి. అందుకని ఆ దృక్పథంలో నేను రాజకీయ పార్టీని నడుపుతున్నాను. ఖచ్చితంగా మీకు అండగా ఉండే సత్ఫలితాలు సాధించే దిశగా నేను అడుగులేస్తాను తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, మా ఆడపడుచులకి, మా తల్లులకి, మా అక్కచెల్లెళ్ళకి, మా అన్నదమ్ములకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఇది మీ పేరు? రామచంద్ర గారు, ఇది నాకు ఇచ్చారా? ఇది నేను ఉంచుకున్నా. ఇది అదే నాకు అర్థమైంది. ఒకసారి దీన్ని చదివి దీన్ని నేను రౌండ్ టేబుల్లో మాట్లాడతాను. అదే అందుకని కొంచెం చదివితే నాకు అవగాహన ఉంటుంది. ఆయన ఎంత ఉన్నతమైన స్థాయిలో ఆలోచిస్తే అది ఈ రోజున ఎంత దుస్థితిలో ఉందనేది నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ.